ఇప్పుడు ఈ వాస్తు ప్రకారం మీరు ఉమ్, ఇవన్నీ పెట్టారు కదా, ఉమ్, అలా కాకుండా ఉన్న రోజుల్లో ఉమ్. మీరు దాన్ని సెట్ చేసిన తర్వాత 100% కలిసి వచ్చిన సందర్భం 100%. అవునా? ఈవెన్ మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఉమ్, చిన్న చిన్న మార్పులు చేర్పులు మేము ఇల్లు తీసుకొని భూమి పూజ చేశాక ఉమ్, 1.5 year వరకు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేకపోయాను. ఆ, ఎందుకు చేయలేకపోయాను, దాన్ని మొత్తం మెజర్మెంట్ వేసుకొని చూస్తే ఉమ్, నైరుతి మూల ఎక్స్ట్రా వచ్చింది. వాడు ఓహో, పాత గోడ ఏదైతే ఉందో ఓహో, అది మనం అబ్జర్వ్ చేయాల. అది ఒక 1/2 feet. ఉమ్, దాని తర్వాత దాన్ని రిమూవ్ చేసి అంతా కరెక్ట్ చేశాక ఉమ్, వెంటనే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఓ, అండ్ యానిమల్స్, ఉమ్, అది ప్లేస్ కాని ప్లేస్లో పెడితే యానిమల్స్ బతకవు. ఆ, అది కూడా చూశాను. ఓకే ఓకే, వాయువు మూల అనేది ఆవులకి వాటికి మంచిది అంటారు. ఉమ్, అండ్ నైరుతి మూల వాటర్ ఉన్నప్పుడు ప్రాస్పరిటీ అనేది చూశాను. ఉమ్, అంటే ఇక్కడే కాదు కదా, నేను భోపాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా చాలా ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. ఓకే ఓకే. కానీ అన్లా సారి ఎందుకు ప్రశాంతంగా బతుకు, ఇదంతా ఎందుకు ఈ రాళ్ళల్లో రప్పల్లో ఇంత కష్టపడ్డ అవసరం ఆ ఎండలో? ఆయన ఎందుకంటే అనరు, మీరు పొద్దున్నే ఎందుకంటే వస్తారు. వినను అని తెలుసు. ఇంకోటి ఏంటంటే అన్న పని చేస్తాను అని నమ్మకం ఉంది. ఒకటేమో వినదు ఇది. ఉమ్, అదొకటి మంచి కారణం. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మా మేనత్త కొడుకు అనమాట. ఆహా, సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది అన్న పని సక్సెస్ఫుల్ గా చేస్తుంది. ఓకే, 10 రూపాయలు పెడితే 100 రూపాయలు తీసుకొచ్చే పని చేస్తుంది అనే ఒక నమ్మకంతో వదిలేస్తారనమాట.